మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మేష రాశి వారికి సంబంధించి మంచి శుభ సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మేషరాశి వారికి సంబంధించి మనం ఈ సంవత్సరం ప్లానెటరీ ట్రాన్సిట్ చూసినప్పుడు అద్భుతంగా గ్రహ సంచారం అనేది మనకు కనిపిస్తుంది. ఏదైతే మేషరాశి వారికి సంబంధించి ముందు మీరు ఒక విషయం గురించి ఆలోచించడం మానేసి ప్రజెంట్ మాత్రం నేను చెప్పబోయే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదేంటంటే చాలామంది అడుగుతున్న విషయం, సార్ మాకు ఇలాగా ఏలినాటి శని స్టార్ట్ అవుద్ది కదా, ఇంకో సంవత్సర కాలంలో ఇంకో సంవత్సరంలో ఏలినాటి శని స్టార్ట్ అవుద్ది కదా, మరి ఎలా ఉండాలి? ఎస్, 100% ఓకే. ఏలినాటి శని స్టార్ట్ అవుద్ది కాబట్టి ముందుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాలో తప్పేం లేదు. ఆస్ట్రాలజికల్గా మనకి ఉన్న వెసులుబాటు కూడా అదే కాబట్టి ఎలాగ మార్చు కాబట్టి మనం పరిస్థితులు మారితే ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా దాని మీద తీసుకోవాలి, ఐడియా ఉండటం తప్పలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు లైవ్లో రియాలిటీలో మీరు సాధించాల్సిన మంచి మంచి అద్భుతమైన విజయాలను మిస్ అవుతున్నారు. మేషరాశి వారు ఇది అద్భుతమైన విజయాలను సాధించే సమయం. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మేషరాశి వారికి మనం చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ ప్లానెట్స్. సో మాసగ్రహాలు ఓకే, లాంగ్ టర్మ్గా అంటే సంవత్సరం పాటు చక్కగా మీకు ఉన్న 9 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ద్వితీయంలో గురుడు, ఒకటి షష్టమంలో కేతువు, ఇంకోటి లాభంలో శని. సో 3 గ్రహాల యొక్క మంచి ట్రాన్సిట్ నడుస్తున్నప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ టైం అన్నమాట. సో తప్పకుండా ఎప్పుడైతే మేషరాశి వారు ఈ సంవత్సరం బాగా కష్టపడతారో దీనికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలను మీరు ఫ్యూచర్లో పొందబోతున్నారనడానికి సంకేతం ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి, పవర్ఫుల్ మనీ కాంబినేషన్స్లో ధనస్థానంలో గురుడు, లాభస్థానంలో శని, ద్వితీయ లాభాధిపతులు 2 స్థానాల్లో కూడా యోగించే గ్రహాలు ట్రాన్సిట్లో ఉండటం, పైగా షష్టమంలో కేతు ఉండటం. ద ఫోకస్ ఆఫ్ అన్ఫోకసింగ్ అండ్ సెపరేషన్ డిటాచ్మెంట్ ప్లానెట్ ఎప్పుడైతే 6th హౌస్లో ఉన్నాడో, కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, వివాదాలు కావచ్చు, వివాదాస్పదమైన విషయాలు కావచ్చు, మీ కాంపిటీటర్స్ కావచ్చు. సో ఇలాగా ఎన్నో లోన్స్, రుణ ఒత్తిళ్లు కావచ్చు, అప్పులకి సంబంధించిన బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటికి సంబంధించిన అనేకమైన విషయాల నుంచి, మీ శత్రువుల నుంచి మీరు ఇక్కడ తప్పకుండా కేతు యోగించే 3 స్థానాల్లో ఒక స్థానం 6th హౌస్లో ఆయన యోగించడం డెఫినెట్గా ఇక్కడ 100% మీకు యోగించే విషయం. కాబట్టి మీ శత్రువుల ద్వారా, మీ ప్రాబ్లమ్స్ ద్వారా, మీకు క్రియేట్ అయ్యే సమస్యల ద్వారా మీరు ఇక్కడ తప్పకుండా మంచి ఫలితాన్ని పొందబోయే ఆస్కారాలు ద్వితీయంలో ఉన్న గురుడు, లాభంలో ఉన్న శని వల్ల కలుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మేషరాశి వారు ఇది మర్చిపోవద్దు. సో ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అలాంటివి మాకు కనిపించట్లేదండి అని. బట్ యూ హ్యావ్ టు ఫోకస్. తప్పకుండా మీరు కనుక ఫోకస్ పెట్టినట్టయితే కనుక ఎవరికైతే జాబ్ లేదో తప్పకుండా మీరు మీ యొక్క సర్కిల్ని, లాభస్థానంలో ఉన్న శని, లాభాధిపతి శని చక్కగా మీకు లాభంలో ఉన్నాడు. ఈ టైంలో మీ సర్కిల్ని, మీ ఫ్రెండ్స్ని మీరు ఫోన్ తీసి ఒక్కసారి మీకు ఎవడు ఉపయోగపడతాడు, ఎవడు మీకు హెల్ప్ చేయగలడు, ఎవడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఎవడు ప్రీవియస్ కంపెనీలో ఉన్నాడు, ఎవడు మనకి ఈ ఫీల్డ్లో మనకి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నాడు, ఒకసారి తీసి అందరికీ ఒక్కసారి మీరు చేయగలిగితే తప్పకుండా ఈ టైంలో ధనస్థానంలో గురుడు ఉన్నాడు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే గురుడు ధనస్థానంలో ఉన్నాడో ఫైనాన్షియల్గా మీకు మంచి వృద్ధినిస్తాడు. సో అలాగే సంతానానికి సంబంధించి ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో వాళ్ళకి సంతానానికి సంబంధించిన తప్పకుండా దానికి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. ఆర్థిక పరంగా కానీ ఆల్రెడీ లాభస్థానంలో లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్, మీరు ఏదైతే లాంగ్ టర్మ్గా పెట్టుకున్న ఒక మంచి అత్యున్నతమైన ఆశయం ఉంటుందో దాన్ని మీరు అచీవ్ అయ్యే విషయంలో మేషరాశి వారు నిజంగా అంత విల్ పవర్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెడితే ఈ టైంలో మీరు అంతగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి.
సో అలాగే షష్టమంలో ఉన్న కేతు యూ హ్యావ్ టు వెరీ ఫోకస్లెస్ ఆన్ యువర్ ఎనిమీస్ అండ్ మీరు దేన్ని టాలరేట్ చేయరు, కన్ఫ్లిక్ట్స్ కానీ వివాదాలను కానీ లేకపోతే ఏ అనవసరమైన లిటిగేషన్స్లో వేలు పెట్టి ఉందామని కానీ మీరు ఎప్పుడైతే అనుకోరో, వీటన్నిటికీ దూరంగా ఉంటారో, ఆల్రెడీ 6th హౌస్లో ఉన్న కేతువు ఇలాంటి విషయాల్లో యోగిస్తాడో తప్పకుండా యు ఆర్ ఓవర్కమ్ ఆల్ యువర్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీరు భయపడక్కర్లా, నేను చెప్తున్నా. భయపడకుండా ముందడిగెయ్యండి. ఆఫీసులో ఉద్యోగం పోద్దాం అన్నట్టుందండి మా పరిస్థితి, మీరు అలా చెప్తున్నారు. ఏమీ కాదు, నేను చెప్తున్నా. మీ మహర్దశ అంతర్దశల్లో ఉన్న లోపాల వల్ల, మీ 10th హౌస్ చార్ట్లో ఉన్న పొజిషన్ వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ ట్రాన్సిట్ మీకు అనుకూలమే. తప్పకుండా మీరు బీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఎప్పుడో వచ్చే సంవత్సరం తర్వాత వచ్చే ఎల్నాడిసిని గురించి వదిలేసి ఇప్పుడు లైవ్లో మీ యొక్క స్టెబిలైజేషన్ని, జాబ్ రావాలనుకున్న వాళ్ళు జాబ్ని, జాబ్లో ఉన్నవాళ్ళు ఇంకా మంచి డిజైర్డ్ గోల్ని, ఇంకా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు మంచి ప్రాఫిట్స్ని, దాని ద్వారా త్రూ ఫైనాన్షియల్గా ఇన్కమ్ గ్రోత్ని ఆశించేవాళ్ళు ప్లాన్ చేసుకుని టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఇక్కడంతా గడిపితే కనుక మార్చి వరకు కేతువు షష్టమంలోనే ఉంటాడు, మార్చి వరకు గురుడు ద్వితీయంలోనే ఉంటాడు, మార్చి వరకు శని లాభంలో ఉంటాడు. 1 year పాటు అద్భుతంగా ఉంది. మేషరాశి వారికి అద్భుతమైన సంవత్సరం క్రోధినామ సంవత్సరం, దానిలో నో డౌట్. మీరు ఎఫర్ట్ పెట్టండి. మేము మహర్దశ అంతర్దశలు యోగిస్తే ఇంకా టాప్ పోస్ట్లో ఉంటాడు. మహర్దశ అంతర్దశలు ఎంత బాగున్నా గోచారం బాగుండకపోతే 100కి 100, 10 out of 10 ఎవ్వడికి రావు. గోచారం కూడా అనుకూలిస్తేనే ఎవరికైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్స్ వస్తాయి. సో తప్పకుండా ఇక్కడ మీకు ఈ టైంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ముందడిగేయండి. ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా మీకు మంచి అచీవ్మెంట్స్ మీరు పొందగలిగే సంవత్సరం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.